నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కార్యకర్తకు కష్టం రాకుండా చూసుకోవాలన్నది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్య ఉద్దేశమని అల్లూరి జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షుడు పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాజ విశ్వేశ్వరరాజు అన్నారు. శుక్రవారం కొయ్యూరు మండలం సింగవరం జెడ్పీ అతిథి గృహం ఆవరణలో వైసీపీ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన విశ్వేశ్వరరాజు ప్రసంగిస్తూ అల్లూరి మన్య ప్రాంతంలో వైఎస్ఆర్సీపీకి ఎప్పుడూ ఆదరణ పుష్కలంగా ఉందన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో నాయకులందరూ ఏకతాటిపై పనిచేసి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎంపీపీ బడుగు రమేష్ మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో ఊరు పేర్లు కూడా తెలియని పచ్చచొక్కా టీడీపీ నాయకులు ప్రగల్భాలు పలుకుతూ తిరుగుతున్నారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో మండలంలో వైసీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అంబటి నూకాలమ్మ, మండల పార్టీ అధ్యక్షుడు బిడిజన అప్పారావు, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి జయతి రాజులమ్మ, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి అచ్యుత్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు ముసలి నాయుడు, సర్పంచ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొయ్యూరు మండలానికి సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తల సమావేశం అనేటువంటిది ఈరోజు రాజేంద్రపాలెంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఎవరైతే మండలంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చర్చించడం కోసం ఈరోజు ఈ సమావేశం అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మానసిక ఏవైతే కొన్ని ఇబ్బందులు గురి చేసేటువంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగాతో పాటు కొయ్యూరు మండలంలో కూడాను తెలుగుదేశం నాయకులు ఎవరైతే ఉన్నారో కొందరు వారి ప్రోత్బలంతో కొన్ని కార్యక్రమాలు అనేటువంటి నిర్వహించడం అనేటువంటిది చూస్తూ ఉన్నాం. ఒకసారి గుర్తుంచుకోవాలి, మనకు లేనటువంటి అధికారాన్ని చలాయించడం అనేటువంటిది ఏదైతే ఉందో ఆ పద్ధతి మార్చుకోండి అనేసి ఎవరైతే అలాంటి తెలుగుదేశం నాయకులు ఉన్నారో, నేను డైరెక్ట్గా పేరు కాదు, తెలుసుకోండి. మీరు మీకున్నటువంటి అధికారం ఏంటి? మీది కూటమి గవర్నమెంట్ అంటే ప్రభుత్వం అనేటువంటిది మీరు ఏదో ఒక గవర్నమెంట్ నిర్వహిస్తూ ఉన్నారు, అందరూ మీరు సభ్యులుగా ఉన్నారేమో, కానీ మీకు వచ్చినటువంటి ప్రోటోకాల్ ఏంటి? మీరు ఇక్కడ నిర్వహించేటువంటి మీరు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారనేటువంటి విషయాన్ని ఒకసారి మీ విజ్ఞతగా వదిలేస్తూ ఉన్నాం. ఇకపోతే చోటా మోటా నాయకులు కొంచెంమంది తయారయ్యారు. ఈ మధ్య పచ్చ చొక్కాలు వేసుకొని గ్రామాలలో తిరుగుతూ లేనటువంటి అధికారాన్ని, అంటే ఒక సర్పంచ్ కావద్దు, ఒక ఎంపీడీసీ కాదు, కనీసం వార్డు మెంబరు కూడా కాదు కదా, అలాంటి వాళ్ళు మీరు వెళ్ళి ఈ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవేవో మీ జేబు నుంచి తీసిచ్చే విధంగా మీరు పోజులు కొడుతూ అక్కడ ఉండేటువంటి నిజంగా ప్రోటోకాల్ ప్రకారంగా ఉండేటువంటి ఎవరైతే సర్పంచులు ఉన్నారో ఎంపీడీసీలకు తెలియకుండా మేము అనేది ఒకటే, పోనీ మీకు అంత సరదా ఉంటే, మీకు అంత అధికారం ఉంటే మీ గవర్నమెంట్లో వీళ్ళు మీరు కలిసి పార్టిసిపేట్ చేయండి, తప్పు లేదు. ఖచ్చితంగా మీరు మీ ప్రభుత్వం అంటున్నారు కాబట్టి పార్టిసిపేట్ చేయండి. కానీ ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, లేకపోతే మిగతా ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు, ఆయన చేయాల్సినటువంటి కథా కార్యక్రమాలు కూడా మీరే చేసేస్తున్నారు. ఎమ్మెల్యే గారు పాడేరు నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉన్నారు, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యే. కొన్ని కార్యక్రమాలలో అతను చేయాలి. మీరేమైనా ఎమ్మెల్యేనా? మీరు వచ్చే కార్యక్రమాల్లో అధికార పార్టీ దానితో మధ్య బ్లాక్ మెయిలింగ్ కూడా దీనికి తోడు. ఈ రకమైనటువంటి రాజకీయాలు మీకు మొదటి నుంచి అలవాటు, భవిష్యత్తులో కూడా వీటినే నమ్ముకొని వెళ్తున్నారు. కాబట్టే మీ వెనక ఎవరు ప్రజలు లేరు అనేటువంటి విషయాన్ని మీరు ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మీ అందరు కూడా ఇన్సూరెన్స్ ప్రభుత్వం మన పార్టీ కడుతుందనే విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేసుకుంటూ, ఈ కమిటీలన్నీ కూడా ఈ నెల 30వ తారీఖు లోపల పూర్తి చేసి మన మండల పార్టీ ప్రెసిడెంట్ గారికి అందించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం.
దయచేసి ఇప్పుడు ఎవరైనా తీసుకొచ్చినట్లయితే ఇక్కడే మన కార్యకర్తలందరినీ కూడా ఇప్పుడే మీరు కూర్చోబెట్టన్నా, మేము వెళ్ళిన తర్వాత మీరు ఇలాగ కాసేపు ఉంటారు కాబట్టి అది పూర్తి చేసి త్వరగా మన జిల్లా పార్టీ ఆఫీస్కి పంపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, మీకు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది, మీకు ఏ కష్టం రాకూడదనే ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ, కార్యకర్తల మీద కానీ, సోషల్ మీడియా కార్యకర్తల మీద కానీ దాడులు విపరీతంగా పెరిగిపోయింది. ఇలా ఎవరైనా సరే ఈ కూటమి నాయకుల దగ్గర నుంచి కానీ లేదంటే సహజ మరణాలు కానీ సంభవించినప్పుడు మన పార్టీ కార్యకర్తలకి అండగా ఉండాలని మాత్రమే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందనే విషయాన్ని కూడా నేను తెలియజేయడానికి సంతోషపడుతున్నాను మీకు. కాబట్టి మన ఎంపీపీ గారు ఇందాక చెప్పినట్లుగా కొయ్యూరు మండలంలోనే కాదు, మన పాడేరు నియోజకవర్గంలోనే కాదు, అరకు నియోజకవర్గంలోనే కాదు, ఏజెన్సీలో ఉన్నటువంటి మన ఎస్టీ నియోజకవర్గాలంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు అండగా ఉంటారనే ధైర్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఉన్నారు. మీకు ఒకే విషయం తెలియజేస్తున్నాను, ఎన్ని నేను శంకుస్థాపన చేసేసి వచ్చిన తర్వాత వెళ్ళి మళ్ళీ శంకుస్థాపన చేసి వచ్చారు అంటే అక్కడ తర్వాత మీటింగ్ పెట్టుకొని మేము మా ప్రభుత్వంలో ఇప్పుడు మీకు రోడ్డు వేసామని చెప్పేసి ఆ రోజు చెప్పుకున్నారు. కానీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వచ్చినటువంటి రోడ్లే ఇప్పుడు జరుగుతుంది అంతే. దయచేసి ఈ విషయాన్ని కూడా వాళ్ళు తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటూ, మరి నిజంగా చాలా సంతోషం. ఈరోజు కొయ్యూరు మండలంలో అనేక మారుమూల పంచాయతీలు ఉన్నాయి. అన్నగారు దడాల రమేష్ గారు ఇందాక చెప్పినట్లుగా మఠం భీమవరం కానీ, పలకజేడి కానీ, అలాగే బూదరాళ్ళు కానీ, అలాగే కొన్ని గ్రామాల్లో వెళ్ళినప్పుడు అభివృద్ధికి చాలా కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉదాహరణకు ఏదో ఒక గ్రామం మనం ఏదో ఐడియా లేదన్న, ఆ రోజు మనం గోధుమ లంక అనే ఒక మారుమూల ప్రాంతానికి వెళ్ళినప్పుడు నిజంగా రోడ్డు సౌకర్యం కూడా లేని పరిస్థితి. దయచేసి మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే అలాంటి గ్రామాలని మీరు ఇప్పుడు మేము చేస్తున్నటువంటి దాన్ని మీరు చెప్పుకుంటున్నారు కదా, ఇప్పుడు మీరు కొత్తగా ఏమైనా ప్రపోజల్స్ పెట్టి అలాంటి గ్రామాలను అభివృద్ధి చేస్తే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ప్రజానికంతా కూడా మంచి జరుగుతుందని చెప్పేసి కూడా మీకు తెలియజేసుకుంటూ, మరి ఇందాక మాకు చెప్పాల్సినట్టు కూడా మా ఎంపీ గారు చెప్పేశారు. కానీ ఇప్పుడు మా కార్యకర్తలకి అంటే మిమ్మల్ని అందరినీ కూడా తెలియజేసినటువంటి విషయం ఏంటంటే, అన్నగారు అనే ఉద్దేశంతో ఈ కమిటీలు అనేవి నియమించి వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ కూడా పార్టీ కడుతూ భవిష్యత్తులో ఎటువంటి నష్టం జరిగినా పార్టీ అండగా ఉండాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కమిటీల ద్వారా ఈ ఇన్సూరెన్స్ కార్యక్రమం అనేది చేపట్టడం జరుగుతుంది. కాబట్టి నేను ఈ కొయ్యూరు మండలంలో ఉన్నటువంటి 33 పంచాయతీల నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇంతకు ముందు సోదరులు మన ఎంపీపీ గారు మాట్లాడినట్టుగా కొయ్యూరు మండలంలో నేను కూడా ఆర్టికల్ చూశాను, ఆ పేపర్ కటింగ్. అయితే ఇక్కడైతే ఇది నడుస్తుంది, కొయ్యూరు మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తుంది అని చెప్పేసి అని ఇచ్చారు. కానీ మీరు పాడేరు నియోజకవర్గంలో అంటే అరకులో కానీ పాడేరులో కానీ మీరు ఇన్ఛార్జీలను నియమించుకున్నారు. అంటే మీరు పార్టీకి ఇన్ఛార్జీలను నియమించుకున్నారు కానీ ప్రభుత్వానికి ఇన్ఛార్జీలు కాదు అనే ఒక విషయాన్ని అయితే మీరు మర్చిపోతున్నారేమో. దయచేసి తెలుసుకోవాల్సిందిగా మిమ్మల్ని నేను కోరుతున్నాను. అదే రకంగా